ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫైనల్ టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ పాస్ అవ్వలేము అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి. మిగతా వాళ్ళ టాపర్స్కి అయితే కాదు. మేము ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. మేము ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏ విధంగా పాస్ అవ్వాలి అనే విషయం వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనమాట. సో మనకి ఫస్ట్ రామని చూసుకున్నట్లయితే మనకి 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ రామన్లో మ్యాక్సిమం ఒక 4 లెసన్స్ ఉంటాయి కదండి. సో కనీసం మనం 2 లెసన్స్ కనుక చదివితే తప్పకుండా ఏ ఒక రెండింటికి ఆన్సర్ అనేది చేయొచ్చు. సో తద్వారా మనకి ఒక 8 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మొత్తం మనకి 4 లెసన్స్ ఉంటాయి. 4 లెసన్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అలా మనం ఒక 2 లెసన్స్ చదివాం అనుకోండి, ఈ యొక్క 2 క్వశ్చన్స్ కూడా ఈజీగా కవర్ అయిపోతాయి. అదేవిధంగా మనకి పోయట్రీకి సంబంధించి కూడా అంతే. సో 4 లెసన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు 4 క్వశ్చన్స్లో కనీసం 2 రాయాలి కాబట్టి ఏవో ఒక 2 లెసన్లు పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలన్నమాట. అదేవిధంగా మనకి థర్డ్ రామన్కి వచ్చినట్లయితే మనకి ఈ కాంకర్డ్ ఎవరెస్ట్ లెసన్లో ఒకటి చదివితే చాలన్నమాట. సో అదొక్కటి చదివితే మనకి ఈజీగా 8 మార్క్స్ వస్తాయి. అంటే ఈ విధంగా మనం ఒక 5 లెసన్స్ కనుక చదువుకున్నట్లయితే మనకి ఈజీగా ఫస్ట్ రామన్ కవర్ అయిపోతుంది, సెకండ్ రామన్ కవర్ అయిపోతుంది, అండ్ థర్డ్ రామన్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్సో అవి చదివితే మ్యాక్సిమం ఈ 4th రామన్ అండ్ 5th రామన్ కూడా ఈజీగా మనకి కవర్ అయితే అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం 5 లెసన్స్ కనుక ఈజీగా నేర్చుకుంటే మనం మ్యాక్సిమం పాస్ అయిపోవచ్చు. ఎందుకంటే 8 + 8 16, 16 + 8 24, 24 + 8 అంటే ఇక్కడ ఈజీగా 40 మార్క్స్ వచ్చేస్తున్నాయి. మనకి పాస్ మార్క్స్ అనేవి 30 మార్క్స్, 35 మార్క్స్, 35 మార్క్స్కి 40 మార్క్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. కొన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పోయినా మనకి మ్యాక్సిమం ఈ యొక్క 5 లెసన్స్ ఈజీగా నేర్చుకుంటే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. మనం 5 లెసన్స్ కనుక ఫుల్ ప్రెజర్గా నేర్చుకుంటే మనకి 40కి మ్యాక్సిమం ఒక 35 రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఈజీగా 35 మార్క్స్తో పాస్ అయిపోతాం. మాకు లెసన్లు చదవలేమో అనుకుంటే మీరు గ్రామర్ పార్ట్కి రండి. సో మనకి 6th రామన్ చూసుకున్నట్లయితే మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, కిందన క్వశ్చన్స్ ఇస్తారన్నమాట, 5 క్వశ్చన్స్. సో చాలామందికి ఇంగ్లీష్ మేబీ రాకపోవచ్చు, అర్థం చేసుకోవడం రాకపోవచ్చు. అర్థమైన వాళ్ళకి నేను చెప్పడం లేదు. సో ఒకవేళ బ్రో నాకు పైన పారాగ్రాఫ్ ఇచ్చారు, కింద క్వశ్చన్స్ ఇచ్చారు, ఏది ఆన్సర్ రాయాలి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ క్వశ్చన్లో ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ పారాగ్రాఫ్లోని ఏదైతే పార్ట్ మ్యాచ్ అవుతుందో అదే మ్యాక్సిమం ఆన్సర్ కింద రాసేయండి. అదే ఆన్సర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద 2 సబ్మిషన్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు 2 సబ్మిషన్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ది స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అండ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అని క్లియర్గా కనబడుతుంది కదా. సో మీకు క్వశ్చన్కి ఆన్సర్కి మ్యాక్సిమం మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మీకు క్వశ్చన్లోనే మ్యాక్సిమం క్వశ్చన్, అదేవిధంగా పారాగ్రాఫ్లో ఎక్కడైతే ఆ క్వశ్చన్ సంబంధించి హింట్ ఉందో అదే రాయండి. మ్యాక్సిమం కేసెస్లో అదే ఆన్సర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది ఎవరికి చెప్తున్నానంటే మాకు పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేము అనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఆ విధంగా మీరు 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ అయితే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ రామన్ కూడా యాజ్ ఇట్ ఈస్ పారాగ్రాఫే కాబట్టి సో మనకి క్వశ్చన్స్లో ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవి పారాగ్రాఫ్తో కంపేర్ చేయండి. పారాగ్రాఫ్కి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో క్వశ్చన్కి రిలేటెడ్గా అవి పారాగ్రాఫ్లో ఉంటే అవే రాసేయండి మ్యాక్సిమం. ఒకవేళ మేము ఆన్సర్ చేయలేము అనే వాళ్ళకి మాత్రమే. వచ్చా అంటే మీకు ఏ విధంగా వచ్చో ఆ విధంగా చేసుకోండి. కనీసం మాకు రాదు అనే వాళ్ళకి ఈ యొక్క చిన్న టిప్ అనమాట. ఓకే, మేము పాస్ అవ్వలేము అనేవాళ్ళు. అదేవిధంగా సెక్షన్ సి చూసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఏమీ లేదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏ, ఎన్, ఆర్, ది. ఈ యొక్క 4 ఎక్కడ సూటబుల్ అవుతాయో అవి ఫిల్ చేస్తే మ్యాక్సిమం చాలు. ఓకే, సో మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో అయితే ఈ యాన్ ఒకటి, ఏ ఒకటి బాగా యూజ్ అవుతాయి. సో మ్యాక్సిమం ఏ యాన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మీకు మ్యాక్సిమం ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది రాకుండా మీరైతే 10th క్లాస్ పాస్ అవ్వలేరు. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఏది
ఏ ఎక్కడ సూటబుల్ అవుతుంది, యాన్ ఎక్కడ సూటబుల్ అవుతుంది, ది ఎక్కడ సూటబుల్ అవుతుందో రాస్తే సరిపోద్ది. ఈజీగా మనం 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ అంటే తెలుసు కదా, అవి అక్కడ ఏదైతే ప్రపోజిషన్ సూటబుల్ అవుతుందో అది ఫిల్ చేస్తే చాలన్నమాట. సో మీరు ఈ విధంగా మీకు వచ్చే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు మ్యాక్సిమం అటెంప్ట్ చేయడానికైతే ప్రయత్నించండి అనేది నా యొక్క సజెషన్ అనమాట. సో ఈ విధంగా రాస్తారు, ఏ విధంగా రాస్తాం అనవసరం, బట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆ యొక్క బుక్లెట్ మీద రాయడానికైతే ప్రయత్నించండి. ఖాళీగా అయితే ఇవ్వకండి, బ్లాంక్ అయితే ఆ యొక్క బుక్లెట్ ఇవ్వకండి. మీకు వచ్చింది ఎంతైతే ఉంటుందో అదంతా కూడా బుక్లెట్లో అయితే రాయండి. ఓకేనా. సో గ్రామర్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు, నేను ఇక్కడ టిప్స్ అనేది చెప్పడానికి అవ్వదు, మ్యాక్సిమం మీరు ఒకసారి ఒక గ్రామర్ పార్ట్ అయితే చెక్ చేసుకోండి. మీకు ఇంకా మోడల్ పేపర్స్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇది కూడా మోడల్ పేపరే. ఓకే. సో ఇది కూడా మీకు మోడల్ పేపరే. మీకు మోడల్ పేపర్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనే ఉద్దేశంతో. ఓకేనా. సో ఇది కూడా ఒక మోడల్ పేపరే. సో ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్ మీద సమ్ గ్రిప్ అనేది వస్తుందన్నమాట. సో ఏ విధంగా రాయాల్సి ఉంటుంది, ఏ విధంగా రాయగలం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ అయితే అవ్వండి. ఓకేనా. సో ఇది కూడా మోడల్ పేపర్ మాత్రమేనండి, అందరూ కూడా గమనించండి, మరలా మీరు అడగండి. ఓకేనా. ఇది మోడల్ పేపర్ మాత్రమే, అందరూ గమనించండి. ఓకేనా. సో మీకు ఇంకా రిమైనింగ్ ఇంకా మాకు మోడల్ పేపర్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి ఇంకా మోడల్ పేపర్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి PDF ఫార్మేట్లో. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.